కళ్ల ముందు కేసీఆర్ అవినీతి కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ 1,00,000 కోట్లకు పైగా అవినీతి పాల్పడిందన్నారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణం చేపట్టిన 3 ఏళ్లలో పగుళ్లు తేలిన ప్రాజెక్టు పర్యటనకు బీఆర్ఎస్ నేతలను తీసుకురావడంపై కేటీఆర్ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఏదైతే 36,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండదో ఆ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన చాలాసార్లు అన్నాడు, నేను వేలాది పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ స్థాపించిన అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది. నేను కేసీఆర్కి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలకు మంచిది అనుకొని ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడి పనిచేసినావో 940 టీఎంసీ నీళ్లు రావాలి ఈ 5 సంవత్సరాలలో. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 940 టీఎంసీ నీళ్ళు ఇచ్చి తెలంగాణ ప్రజలకు 17 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ 5 సంవత్సరాలలో ఏమైంది? కేవలము 168 టీఎంసీ నీళ్లు పంపింగ్ అయినాయి. దాంట్లో కూడా